హాయ్ గైస్, ఈరోజు మహానంది వీడియోతో మీ ముందుకు వచ్చా. ఈ వీడియోలో మీకు 3 విషయాల గురించి చెప్దాం అనుకుంటున్నా. మొదటిది నవనందులు, రెండవది మహానంది చరిత్ర, మూడవది మహానంది రహస్యం. దీనికంటే ముందు మహానంది ఎక్కడుందో తెలుసుకుందాం. మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా నల్లమల్ల కొండలకు తూర్పున ఉన్న గ్రామం. నంద్యాల నుంచి మహానందికి 17 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఆలయం చుట్టూ నల్లమల్ల అడవులు ఉన్నాయి. ఇప్పుడే కార్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇదే మహానంది ఎంట్రన్స్. ఇంకా మన టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటిది నవనందుల గురించి తెలుసుకుందాం. నవనందులు అంటే 9 ఆలయాలని అర్థం. మహానందికి 15 కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలువబడే 9 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది మహానంది, రెండవది నాగనంది, మూడవది సోమనంది, నాలుగవది సూర్యనంది, ఐదవది శివనంది, ఆరవది విష్ణునంది, ఏడవది గరుడనంది, ఎనిమిదవది భార్తవనంది, తొమ్మిదవది వినాయక నంది. మనకి టెంపుల్ స్టార్టింగ్లో ఇలా నంది ఉంటుంది. ఇదే రథం పెట్టే ప్లేసు. ఈ రథాన్ని సంవత్సరానికి ఒకసారి ఊరేగిస్తారు. మహాశివరాత్రి రోజు శివుని గొప్ప రాత్రిని జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చిలో ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. మనకు ఆలయం ఎంట్రన్స్లో ఇలా ఒక తోరణం ఉంటుంది. ఈ పురాతన ఆలయం 1500 సంవత్సరాల నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాలు ఆలయాన్ని అనేక సార్లు మరమ్మతులు చేసి పునర్నిర్మించినట్లు చెబుతున్నాయి. ఈ గోపురం మనకు మొదటి గోపురం. ఈ గోపురం ఎడమ వైపు మనకి దర్శనం ఎంట్రన్స్ ఉంటుంది. దర్శనం టైమింగ్స్ ఉదయం 6:30 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇప్పుడు రెండవది మహానంది చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆలయ నిర్మాణాన్ని 7వ శతాబ్దంలో బాదమి చాళుక్యులు నిర్మించగా 10వ శతాబ్దంలో మరియు 15వ శతాబ్దంలో అనేక మార్పులు జరిగాయి. మధ్య గర్భగుడి మీద గోపురం బాదమి చాళుక్యుల నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు ఆలయంలో ఇతర నిర్మాణాలు విజయనగర శైలిలో ఉన్నాయి. పురాణాల ప్రకారం నందాస్ అని పిలువబడే స్థానిక రాజులు 10వ శతాబ్దంలో ఇక్కడ పాలించారు మరియు అనేక దేవాలయాలు నిర్మించారు. వారి పితృదేవుడు అయిన నందిని పూజించారు. అందుకే దీనికి మహానంది అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండే శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం అణిగి ఉంటుంది. అలా ఉండటానికి కారణం పుట్టలో గల స్వామివారిని ఆవు పాలు ఇస్తుండగా చూసిన యజమానిని ఆవుని కొట్టగా స్వామివారిని ఆవు తొక్కడం వలన లింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఉంటుంది. ఇది క్లాక్ రూమ్. మనం ఏమైనా కానీ బ్యాగ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనకు టెంపుల్లోకి ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం చెక్ చేస్తారు. ఇప్పుడు చివరిది ఆలయం రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రధాన ఆలయం చుట్టూ 3 కొలనులు ఉన్నాయి. ప్రవేశ ద్వారం వద్ద 2 చిన్న కొలనులు మరియు ఆలయం లోపల ఒక పెద్ద కొలను ఉంది. దీనిని మహానంది పుష్కరిణి అంటారు. ఈ పవిత్ర కొలను 60 చదరపు అడుగులు, మధ్యలో మండపం ఉంటుంది. దీనిని మహానంది పుష్కరిణి అంటారు. ఈ కొలనుకు ఇన్లెట్లు మరియు అవుట్లెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా నీటి లోతును నిరంతరం 5 అడుగుల వద్ద ఉంచబడుతుంది. దీనివల్ల స్నానం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ కొలంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత స్నానం చేయడం నిషేధం. ఈ నీరు స్వయంభూ లింగానికి దిగువన ఉన్న గర్భగుడి వద్ద ఉద్భవించింది. ఈ నీటిలో వైద్య లక్షణాలు ఉన్నాయి మరియు నీరు ఎప్పుడు గోరువెచ్చగా ఉంటాయి. బయటకు వెళ్ళే నీరు గ్రామం చుట్టూ ఉన్న 2000 ఎకరాలకు సారవంతమైన భూమికి సాగునీరు అందిస్తుంది. దీనివల్ల వరి పొలాలు, పండ్లు, కూరగాయలు మరియు పూల తోటలు పండిస్తున్నారు. ఆ కొలంలో స్నానం చేశాక ఇలా బయటకు వచ్చి బట్టలు మార్చుకున్నాము. లేడీస్కి అయితే సపరేట్ రూమ్స్ ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరాము. 1500 ఏళ్ళ నాటి టెంపుల్ కాబట్టి ఈ కట్టడాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ స్తంభాలపైన ఉండే శిలలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మెయిన్ గర్భగుడిలోకి అయితే సెల్ ఫోన్ అలో చేయలేదు, అందుకే ఆ వీడియో అయితే తెలియదు. దర్శనం అయిపోయింది. ఇలా బయటకు వచ్చేసాము. బయటకు రాగానే ఇలా లడ్డు కౌంటర్ కనిపించింది. బయట కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక బుక్ స్టాల్ కనిపించింది. ఇక్కడ వెళ్ళి చూస్తే అన్ని రకాల బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇదే ఆ లడ్డు కౌంటరు. మా వాళ్ళు అయితే లైన్లో నిలబడ్డారు. అంతలోపు మా వాడితో కొంచెం ఆడుకుంటున్నా. కొంచెం మా వాడికి బాగా నచ్చింది అనుకుంటా ఈ ప్లేసు. బాగా తిరిగేస్తున్నాడు. వీడితో పాటు మా బృందమ్మ కూడా జాయిన్ అయిపోయింది ఆడుకోవడానికి. ప్రసాదం అయితే తెచ్చేశాడు. పులిహోర ప్యాకెట్లు అండ్ లడ్డు ప్యాకెట్లు తీసుకొచ్చాడు. అందరికి ఆకలిస్తుంది. సో వీడు మాత్రం పులిహోరతో కానిస్తున్నాడు. మావాడు కూడా తింటున్నాడు. మా బృందమ్మకు కూడా బాగా ఆకలిస్తున్నట్టుంది.
వీడి చూడు ఎక్కడైపోతుందేమో అని స్పీడ్గా తినేస్తున్నాడు. టెంపుల్ నుంచి అలా బయటకు రాగానే దానికి ఆపోజిట్లో ఇక్కడ అన్నదాన సత్రం ఉంది. ఆ ప్రసాదాలతో కడుపు అయితే నిండలేదు, అందుకే ఇలా వచ్చేసాం. పప్పు, సాంబార్, పెరుగుతో పెడుతున్నారు. బాగానే ఉంది ఫుడ్ అయితే. ఇంకా లేట్ చేయకుండా వైఎస్ఆర్ స్మృతివనంకి అయితే బయలుదేరాము. వైఎస్ఆర్ స్మృతివనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, సో అందుకే నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. సో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ కూడా చేయండి భయ్య.